వాళ్ళు కూడా మనసు పెట్టి మాట్లాడారు. ఏదో మాట్లాడారు. జనరల్గా ఏం చెప్తుందంటే రివ్యూ అనగానే పుస్తకం తీసుకుని ఇందులో 300 పేజీలు ఉన్నాయి, ఇందులో ఈ కవర్కి 4 రంగులు ఉన్నాయి, తర్వాత దీంట్లో ఈ 300 పేజీల్లో కూడా పారా డివిజన్ చాలా బాగున్నది, హెడ్డింగ్స్ బాగున్నాయి, తర్వాత రచయిత చాలా మంచి అప్పటి చిత్రాలని సేకరించి దీంట్లో వేశారు. ఇట్లాంటివంతా కూడా ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ మార్కెటింగ్ బుక్ లాగా మాట్లాడతారు. ఇవాళ అలాగే ఇవాళ మాట్లాడిన బుక్ రివ్యూ చాలా సందర్భాలకి భిన్నంగా అందరూ మనసు పెట్టి మాట్లాడారు. చాలా ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా ఒక్కళ్ళు కూడా నేను కన్నార్పకుండా వింటున్నారు. నేను అదే గమనిస్తున్నాను. ఇక్కడ నేను అటు చూస్తూ ఇటు చూస్తున్నాను. అంటే అది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఉత్తములైన పాఠకులు లేదా ప్రేక్షకులు దొరకడం కూడా అదృష్టమే. ఇవాళ అట్లాంటి ఈ 2 సన్నివేశాలను చూసిన తర్వాత నాకు ఆయన చేసినటువంటి పనిని గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, జనరల్గా ఈ చరితార్థాన్ని గురించి ఆలోచించినప్పుడు నేను నల్గొండలో ఉన్నప్పుడు అక్కడ సూర్యకుమార్ గారితో, ఆయన బేసిక్ ఎపిగ్రఫిస్ట్, ఆయన రాసినటువంటి ఒక పుస్తకం ఏంటంటే ఆయన ఆ పుస్తకానికి టైటిల్ నేను ఆచంద్రార్కం అని పెట్టాను. ఆచంద్రార్కం దానికి ఫోర్వర్డ్ కూడా నేను రాశాను. ఆచంద్రార్కం అంటే ఏమిటంటే జనరల్గా శాసనం శిలాక్షరాలు ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి అని మహారాజులు కానీ దానికి ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ ఉద్దేశాలు వ్యక్తం చేస్తూ రాసినటువంటి మాట. అట్లాగే చరితార్థం అన్న టైటిల్ కూడా బాగుంది. దాంట్లో చరిత్రలో జరిగినటువంటి అనేక అంశాలని, కొన్ని పరిమితమైన అంశాలైనా తీసుకుని వాటిని మనం ఏదో చాలా పుస్తకం కింద పెట్టేద్దాం, ఇదేమిటి భయంకరమైనటువంటి చిత్రహింస అనే భావం కానీ, లేకపోతే ఇది చాలా బాగుంది అని ఏదో చాలా చాలా అన్నట్టు స్వీట్ నథింగ్స్ అంటారు కదా, అట్లాంటి ఏదో గొప్ప విషయాలని చాలా మాట్లాడేసుకుని చాలా సంతోషపడిపోయి మనమే ఉండే పుస్తకం కానీ కాదు. అది ప్రతి క్షణం కూడా ఆలోచించేస్తుంది. ఆయన మాట్లాడింది మన సిఎస్డిలో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా నేను చూసింది ఏంటంటే, ఆయన నమ్మింది చాలా చక్కగా స్పష్టత తెచ్చుకొని నమ్మింది స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇది నాకు బాగా నచ్చింది. లేకపోతే చాలా మంది ఏమిటంటే, నేను అక్కడ చదివాను, మామూలుగా నాకు బిఎం హెగ్డే గారి స్పీచెస్ వింటుంటా. ఆయన హెల్త్లో చాలా మంచి విషయాలు చెప్తారు, కానీ ఇది ఫలానా పుస్తకంలో 353 పేజీలో ఉందని చెప్తుంటారు. అది నాకు నచ్చదు. అండ్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ సైన్స్. Science is something, it's based on some reasoning and rational. Once it based on rational, you explain that and stand by that. If you believe it, stand by that. అంతేగాని ఇది 353 పేజీలో 950 అలా చెప్పకుండా ఆయన ఏం చేస్తారంటే, తను చదువుకున్నది జాతకర్తగా టాక్లో నేను విన్నది ఇవాళ దీంట్లో కూడా ప్రస్తావన ఉంది, కౌటిల్యుడి మీద కూడా ప్రస్తావన ఉంది. తర్వాత ఈ రెండిట్లో కూడా నేను ఈ రోజున కూడా మాట్లాడుతుంది ఏంటంటే, భారతదేశంలో ఈ సెల్ఫ్ డౌన్, ఈ స్లేవరీ అనేది ఉన్నదా అన్న దాని మీద చర్చ ఏమిటంటే, ఈ సెల్ఫ్ డౌన్ ఇతర దేశాల్లో వాడబడుతున్న అర్థంలో లేదు అనేది మాత్రమే తేడా. కానీ ఇక్కడ ఉన్నటువంటి బానిస వ్యవస్థ ఏమిటంటే, ఒక రకమైన వెట్టి అంటారు కదా, అలాంటి బానిస వ్యవస్థ. అంటే వెట్టిలో మనకేమంటే, వెట్టి కాకపోతే వేజెస్ క్లెయిమ్ చేస్తాను. నేను ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేశాను కాబట్టి నాకు 10 రూపాయలు ఇవ్వమనో 20 రూపాయలు ఇవ్వమనో నాకు ఇంత ఇవ్వాలనో నేను అడగడం సహజం. కానీ వ్యక్తికి ఆ హక్కు ఉంది. నువ్వు పెట్టిందేదో తిని పడి ఉండాలి అన్నట్టు ఉంటుంది. అంటే అవతల వాళ్ళ దయాదాక్షిణ్యం మీద పడి ఉండాలి. ఇది రావాల్సినటువంటి అంశం. ఇలాంటి అంశాలు చాలా ఆయన చరితార్థంలో స్పృశించారు. అలాగే చాలా అంశాలని మనకి జాతక కథలు మొదలైన వాటిని గురించి జనరల్గా చెప్పేది ఏమిటంటే, మనకి బౌద్ధ ధర్మంలో జాతక కథల గురించి ప్రస్తావించినప్పుడు చరిత్రని, ఆనాటి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక పట్టకంగా, ప్రిజంగా మనం చూడవచ్చు అనేది ఆయన వాదన. ఆ రకంగా చూసినప్పుడు అనేక రకాలుగా మనకి చరిత్రలో మనకి కనపడినటువంటి అంశాలు కనిపిస్తాయి. ఉదాహరణకి మామూలు సాహిత్యకారులు చెప్పేది ఏమిటంటే, మృచ్ఛకటికం అని నాటకం ఉంది సంస్కృతంలో. మృచ్ఛకటికంలో అప్పట్లో కోర్టు ట్రయల్స్ అవన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి. వసంతసేన అనేటటువంటి ఆవిడ చనిపోతే అసలు చనిపోయిందా లేదా అనేది అసలు ఫస్ట్ ఉండాలి. చనిపోయిన మాట సత్యమైతే ట్రయల్స్ కట్టం.
చనిపోయిందో లేదో తెలియదు, ట్రైల్ మాత్రం స్టార్ట్ అవుతుంది దాంట్లో. అది విచిత్రం. అమ్మాయి ఒక ఆకుల చేత కప్పబడుతుంది, అక్కడ కప్పబడి పెడతారు. తర్వాత అసలు చనిపోయిందా లేదా కాకుండా సకారుడు అనేటటువంటి రాజుగారి గవర్నమెంట్ చేసిన కంప్లైంట్ మీద ట్రయల్ స్టార్ట్ అవుతుంది. చివరిలో అమ్మాయి బతికొస్తుంది. అది కథ. ఇది నేను ఎందుకు అంటున్నానంటే, అప్పట్లో న్యాయ వ్యవస్థ ఎలా ఉండేది, అప్పట్లో వీళ్ళు వాదించేటటువంటి బ్రాడ్ వివాకులు సంథింగ్ అట్లాంటి ఒక వర్డ్ ఉంది, లాయర్స్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఇలాంటివన్నీ చెప్తారు. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, అప్పటి సమాజంలో ఇలా అర్థం చేసుకోవడానికి సాహిత్యంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి, పురాణాల్లో కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. పురాణాల గురించి, జాతక కథల గురించి కూడా ఆయన ఆధారంగా స్వీకరించి తన స్థాయిలో గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. వాటిని బయటికి తీసుకొస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ రకమైన సమన్వయ దృష్టి కావాలి. ఇప్పుడు ప్రపంచంలో లోపించింది ఏంటంటే, విశ్లేషణ పెరుగుతోంది, సమన్వయం తగ్గుతుంది. ఎప్పుడు ప్రపంచంలో రావాల్సింది సమన్వయం. నువ్వు ఎంత విశ్లేషణ చేసుకుంటూ పోయినా కూడా చివరికి విశ్లేషణ చేసి 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 నువ్వు ఎటు వెళ్ళిపోతున్నట్టో తెలియకుండా విభజించుకుని నిన్ను నువ్వే మొక్కలు చేసుకుని బద్దలైపోయి చచ్చిపోతావు. అలా కాకుండా నువ్వు సమన్వయం చేసుకుని అన్నిటితో నువ్వు అనుసంధానం చేసుకోగలగటానికి కావలసినటువంటి అవకాశం సాహిత్యం ఇవ్వాలి. ఆ రకంగా ఆలోచించినప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఈ సమన్వయ దృష్టి అనేది నాకు చాలా గొప్ప పని అనిపిస్తుంది. అది దాన్ని అంగీకరించవా లేకపోతే ఎక్కడైనా డిస్ప్యూట్ అవుతావు అంటే కూడా అది మనకి స్వేచ్ఛ ఉన్నది. కానీ ఆ రకమైన దృష్టితో మాత్రం రాస్తున్నటువంటి అతి రేర్ రైటర్స్లో ఖచ్చితంగా ఆనందేశ్ నాగరాజ్ గారు ముందు ఉన్నారని చెప్పి రాస్తున్నాను. అలాగే ఇవాళ